మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్నటి వరకు మనం యోగ వాసిష్టం అనే బృహత్ గ్రంథాన్ని చెప్పుకున్నాం. రాములవారి బాల్యాన్ని సూచిస్తున్న గ్రంథం అయినప్పటికీ కూడాను రామాయణంలో దాన్ని కలపకుండా విడిగా చెప్పారు ఆయన యోగ వాసిష్టాన్ని. అదే రకంగా మహాభారతానికి కూడాను ఒక ఖిల పర్వం అంటారు. మనకి హరివంశం కింద చెప్పబడుతుందన్నమాట. విష్ణు చరిత్రను చెప్తుందన్నమాట. ఇది మహాభారతానికి అనుబంధంగా చెప్పబడే ఉపపురాణం అని కూడా చెప్తుంటారు. హరి అంటే విష్ణు అని, వంశం అంటే వంశ పరంపర అని మనం అర్థం చేసుకోవాలి ఇందులో. అందుచేత ఇది శ్రీ మహావిష్ణువు ముఖ్యంగా శ్రీకృష్ణుని వంశవృత్తాంతాన్ని తెలియజేస్తుంది. ఈ గ్రంథంలో మనకి శ్రీకృష్ణుని అవతార గాథలు, చరిత్ర, పరాక్రమాలు మరియు భవిష్యవాణులు విశదంగా వివరించడమే కాకుండా హిందూ ధర్మ సిద్ధాంతాలను కూడా లోతుగా ఇది ప్రతిపాదిస్తుంది. ఇది ఆది పర్వము, విష్ణు పర్వము, భవిష్య పర్వము అని 3 భాగాలుగా మనకి విభజించబడి ఉంటుందన్నమాట. హరివంశం ఆధ్యాత్మిక పరంగా భక్తి మార్గంలో ఉన్నవారికి మార్గదర్శకంగా ఇది నిలుస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహించక్కర్లేదు. మనం ఈ రోజు నుంచి ఈ హరివంశాన్ని మొదలుపెట్టుకుందాం. దీనికి మనం జగన్నాథ శర్మ గారి పుస్తకాన్ని ముఖ్య పుస్తకం కింద తీసుకుంటూ, అది కాకుండాను ఇంకా కొన్ని ప్రతులు వేరే వేరే రచయితలువి ఓ 2-3 గ్రంథాలను కూడా తీసుకుని ఏమైనా ముఖ్యమైన అంశాలుంటే వాటిలోంచి కూడా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పట్లాగానే మనం హరివంశాన్ని కూడాను ఒక స్తుతి, ఒక ధ్యాన శ్లోకంతో స్టార్ట్ చేస్తున్నాం. ఈసారి మనకి శ్రావణి మధురాష్టకాన్ని వినిపించింది. అమ్మాయికి అనేక ఆశీస్సులు తెలియజేస్తూ కథలోకి వెళ్ళిపోదాం.
ముందుగా మనం ఈరోజు ఆది సృష్టి వర్ణన గురించి చెప్పుకోబోతున్నాం అన్నమాట. ఇక్కడ మనం ఒక విషయాన్ని చెప్పుకోవాలి. ఇక్కడ మనం పురాణ శబ్దానికి ఉత్పత్తి గనక పాణిని అష్టాధ్యాయిలో, యాస్కుడి నిరుక్తంలోనూ, మరి పురాణాల్లో కూడాను మనకి రకరకాలుగా కనబడుతుంటుంది. పాణిని గారు చెప్పిన ప్రకారము పురాభవం అంటే ప్రాచీన కాలంలో జరిగిందని, యాస్కుని నిరుక్తం ప్రకారం చూస్తే కనుక మనకి పురాణం పురాణవం భవతి అంటే ప్రాచీనమైనదైనా కొత్తదిగా ఉండేది అని, వాయు పురాణంలో మనకి పురా అనతి అని ఉత్పత్తి అంటే ప్రాచీన కాలంలో జీవించి ఉన్న దానిని పురాణము అంటారు అని అక్కడ చెప్పబడుతుంది. బ్రహ్మాండ పురాణంలో మనకి పురా ఏతద్ అభూత్ అంటే ప్రాచీన కాలంలో ఈ విధంగా జరిగింది అనే దానిని తెలియజేసే శాస్త్రమే పురాణము అంటూ చెప్పబడుతుంది అన్నమాట. చెప్పుకోవాలి అంటే పురాణం ఒక లౌకిక శాస్త్రం. అది వేదం కంటే భిన్నమైనది, కానీ వేదానికి అనుకూలమైందనమాట. ఇదే వేదోపబ్రోహణము. ఎప్పుడు ఇది స్థిర రూపాన్ని కలిగి ఉంటుంది, కాలాన్ని అనుసరించి పరివర్తన ఉంటుంది, కాల ప్రభావం చేత మార్పులను పొందుతూ ఉంటుంది. అందుకే తంత్రవార్తికం అనే గ్రంథంలో వేదం ఆకృత్రిమమైనదని, పురాణం కృత్రిమమైనదని చెప్పబడింది. అందుకే నిరుక్తంలో పురా అపి నవం భవతి, పాతదైనా కొత్తదిగానే ఉంటుంది అని చెప్పారనమాట. అంటే కాలాంతరంలో ఉత్పన్నమయ్యే మార్పులను పురాణం తనలో లీనం చేసుకుంటుంది అని దీని భావన. ఇకపోతే మనకి ఈ పురాణం యొక్క ముఖ్య లక్షణాలను మొదటి సర్గలో ప్రతి పురాణం కూడా చెప్తుందనమాట. మనకి కుర్మ పురాణంలో ఒక శ్లోకం చెప్పారు మనకి. ఏంటది? సర్గస్య ప్రతిసర్గస్య వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం అన్నారు. సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశాల చరిత్ర అనే పంచలక్షణాలు కలిగి ఉంటేనే అది పురాణం అని చెప్తారనమాట పెద్దలు. ఆ విధంగానే నిర్ధారించారు దాన్ని. సర్గము అంటే సర్వ ప్రపంచం యొక్క సృష్టిని వివరించేది అది. ప్రతిసర్గము అంటే సకల ప్రపంచము లయమయ్యే లక్షణాన్ని తెలిపేది. తర్వాత వంశం అంటే పృథు ప్రియవ్రతుల వంశోత్పత్తిని వివరించేది మనకి ఈ పురాణంలో మూడో అంశం కింద చెప్తారు. తర్వాత మన్వంతరము, ఏ కల్పంలో ఏ మనువు కాలంలో ఏమి జరుగుతుందో మనకి చెప్పేది ఈ మన్వంతరం. తర్వాత వంశాల చరిత్ర అంటే దీంట్లో మనకి ఈ సూర్యచంద్రుల వంశస్థుల కథలు మనకి ఇందులో చెప్పబడతాయి అన్నమాట. వాళ్ళు చేసిన గొప్ప పనులు వీటన్నిటిని కూడా వివరిస్తుంది అనమాట. తర్వాత మనకి భాగవతంలో ఇంకో 5 దీనికి చేర్చారు. సర్గోప్యస్య విసర్గస్య వృత్తి రక్షాంతరాణి చ వంశో వంశానుచరితం సంస్థాహేతు అపాశ్రయ దశభిర్లక్షణైర్యుక్తం పురాణం తద్విదో విదుహు అన్నారు. భాగవతంలో మనకి పురాణానికి 10 లక్షణాలు ఉన్నాయంటూ చెప్తున్నారు కదా. అందులో ఏంటి? సర్గం అంటే సృష్టి, ప్రతిసర్గం అంటే ప్రళయం, వృత్తి అంటే వ్యాపారం, రక్ష అంటే పరిపాలన, అంతరాలు అంటే మన్వంతర కాలాలు, వంశము అంటే వంశాదుల విషయాలు, వంశచరితము అంటే సూర్యచంద్ర వంశస్థుల కథలు, సంస్థ అంటే స్థితి, హేతువు అంటే కారణం, అపాశ్రయము అంటే ఆశ్రయ విషయాలు అనే 10 పురాణ లక్షణాలు కలిగి ఉంటాయి అంటూ కొంతమంది ఇలాగా కొంతమంది అలాగా చెప్తారు. మనకి మామూలుగా ప్రసిద్ధి చెందింది మాత్రం పంచలక్షణాలు కలిగి ఉన్నటువంటిదే పురాణం అంటూ చెప్పబడుతుంది మనకి. హరివంశంలో కూడా మనం అందుకే మొదట సృష్టి గురించి మొదలుపెట్టామంటూ చెప్పుకోవడం జరిగింది. ఒకప్పుడు మామూలుగా అయితే ఇది వేదాధ్యయనంతో పాటు దీన్ని కూడా కలిపి చెప్తూ ఉండేవారని ఒక నానుడుంది. కాలక్రమంలో ప్రత్యేక శాఖగా పరిణమించి ఇది మెల్లిగా ఇంకో రకమైన సాహిత్యంగా మనకి రూపుదిద్దుకుంది అంటూ కొంతమంది విమర్శకులు చెప్తుంటారనమాట. సుదీర్ఘకాలం జరిగే యజ్ఞయాగాదుల్లో మధ్య మధ్యలో విరామ వేళల్లో ఈ ఇష్టాకథ వినోదంగా ఇది మొదలై ఉండవచ్చును అని కూడాను కొంతమంది అంటుంటారు. ఆ యజ్ఞాలు చేసే రాజుల వంశాల చరిత్రను, యజ్ఞానికి లక్ష్యమయ్యే దేవతల కథలను ఇలా చెప్తూ ఉండవచ్చును అని మరికొంతమంది ఊహ. మొదటి కాలంలో బహుశా యజ్ఞాన్ని నిర్వహించే పండితులు ఈ కథాకాలక్షేపం జరిపి ఉండవచ్చేమో కానీ ఇది ప్రధాన కార్యక్రమం కాదు కనుక సూత పౌరాణికులకు
ఈ విధి సంక్రమించి ఉండవచ్చును అని మనకి ఈ బ్రహ్మాండ పురాణాల్లో వీటిలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఏది ఏమైనా ఈ పురాణం మనకి మన చరిత్రను చెప్పడమే కాకుండా దాంతోపాటు మన యొక్క ఆచార వ్యవహారాలు, సంస్కృతి ఇవన్నిటినీ కూడాను మనకి ఇన్నేళ్లు నిలబడ్డానికి కారణమవుతుంది. ఇలాంటి ఈ పురాణాన్ని మొదలుపెట్టుకునే ముందుగా మనం పరమాత్మ అయిన ఆ నారాయణునికి, అతని అంశయ్య అయి ఉన్న పురుషశ్రేష్ఠుడగు నరునికి, సరస్వతీదేవికి నమస్కారం చేసి మహాభారత గ్రంథాన్ని చదవాలి. పుణ్యము, పవిత్రము, పాపాలను పోగొట్టేది, మంగళకరము, చెప్పసఖ్యముగాని మహిమ కలది అయిన వ్యాసమహర్షి పెదవుల నుండి వెలువడిన భారతాన్ని విన్నవాడికి పుష్కరమనే తీర్థంలో స్నానం చేయాల్సిన అవసరమే ఉండదు అంటున్నారు. తన ముఖపద్మం నుండి జాలువారిన పురాణ వాంగ్మయం అనే అమృతాన్ని సమస్త ప్రపంచము ఆస్వాదిస్తుంది. పరాశర మహర్షి పుత్రుడు సత్యవతీదేవి హృదయానికి ఆనందాన్ని కలుగజేసే ఈ వ్యాసమహర్షి మనకందించిన ఈ బృహత్ గ్రంథం అద్భుతమైన పురాణం ఇది. అనేక విషయాలు తెలిసిన వేద విద్వాంసుడకు బ్రాహ్మణుడికి బంగారు కొమ్ములు గల 100 గోవులను దానం చేసినవాడు ఎంత పుణ్యాన్నైతే పొందుతాడో ఈ కథను విన్నవాడు సమానమైన ఫలితాన్ని పొందుతారు అంటూ మనకు పెద్దలు చెప్తుంటారనమాట. 100 అశ్వమేధ యాగాలు చేసి 4000 మందికి భోజనాలు పెట్టినవాడు, ఇంద్ర పదవి కోసం 100 యజ్ఞాలు చేసినవాడు, వీరందరికంటే శ్రీహరి వంశపురాణాన్ని దానం చేసినవాడు అంతులేని పుణ్యాన్ని పొందుతాడు అంటూ పెద్దలు చెప్తుంటారు. వ్యాస వాల్మీకుల వాంగ్మయాన్ని చదివినవాడు 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని, వాజపేయ రాజసూయ యాగాలు చేసిన ఏనుగును, రథాన్ని దానం చేసిన పుణ్యాన్ని పొందుతాడు అంటూ మళ్ళీ చెప్తున్నారు. హరివంశాన్ని వ్రాయించినవాడు తుమ్మెద తామర పువ్వును వలె విష్ణుమూర్తి పాదపద్మాన్ని విడవజాలడు. ఒకవేళ ఈ పుస్తకాన్ని ఎవరైనా రాయిస్తే. వేదవ్యాస మహర్షి బ్రహ్మ కంటే గొప్పవాడు, గొప్ప యోగము ఐశ్వర్యము కలవాడు, నారాయణ్ణి అంశతో జన్మించినవాడు, సుకుడునే పుత్రుడిగా కలిగినవాడు, వేదానికి నిధి అయినవాడు, అతనికి తల వంచి నమస్కరించాలి. మొట్టమొదటి పురుషుడు, బీజస్థానీయుడు, నాశరహితుడు, బ్రహ్మస్వరూపుడు, వ్యక్త అవ్యక్త స్వరూపుడు, మిక్కిలి పూర్వుడు, సూత్రాత్మస్వరూపుడు, విరాట్ స్వరూపుడు, ఇంద్రియాలను ప్రవర్తింపజేసేవాడు, అన్ని పాపాలను పోగొట్టేవాడు, ఏ దోషమూ లేనివాడైన పరమాత్మకు నమస్కారం చేసి పురాణ విషయాన్ని ప్రారంభిస్తున్నాను అంటూ నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులు సూతుణ్ణి అడగ్గా అతను ఈ పై వాక్యాన్ని చెప్పారనమాట. అసలు వారు సూతుణ్ణి ఏం అడిగారు అది తెలుసుకుంటూ ముందుకెళ్దాం. ఓ మహర్షి, భారతవంశ రాజుల యొక్క గొప్ప చరిత్ర పూర్వం చెప్పావు నువ్వు. దేవతల యొక్క, రాక్షసుల యొక్క, సిద్ధులు మొదలైన వారి యొక్క మిక్కిలి ఆశ్చర్యకరమైన పనులు, పరాక్రమాలు, ధర్మనిశ్చయాలు, విచిత్రమైన కథలు చెప్పావు నువ్వు. కౌరవుల జన్మవృత్తాంతాన్నంతా కూడా చెప్పావయ్యా. వృష్ణి, అందక వంశాల వారి వృత్తాంతాన్ని మాత్రం నువ్వు చెప్పలేదు. దీన్ని ఇప్పుడు చెప్పవలసిందిగా కోరుతున్నాను అన్నారు. అది విన్న సూతుడు ఈ విధంగా అన్నారు. వ్యాస మహర్షి శిష్యుడైన వైశంపాయనుడు జనమేజయుడికి ఈ విషయాన్ని చెప్పాడు అంటూ ఇక్కడ మనకి సూతుడు చెప్తున్నాడనమాట. ఆ వృష్ణివంశీయుల వృత్తాంతాన్ని ప్రారంభించి నీకు నేను చెప్తాను. జనమేజయుడు వైశంపాయనుడిని ఇలా అడిగాడు. నువ్వు చెప్పిన మహాభారతాన్ని విపులంగా విన్నాను. వృష్ణి, అంధవంశములందరి మహారథుల ఘనకార్యాలను చెప్పిన వాటిని విన్నా నాకు తృప్తి కలగలేదు. వృష్ణివంశం వారు, పాండవులు ఒకే రాశిగా నాకు అనిపిస్తోంది. నువ్వు నేర్పరివి, వాళ్ల వంశాన్ని ప్రత్యక్షంగా చూసినవాడివి. కాబట్టి ఓ తపోదన, వారి వంశాన్ని విస్తారంగా చెప్పండి నాకు. ఎవరెవరి గురించి నేను అడుగుతానో వారందరి గురించి మీరు విపులంగా చెప్పాలి అంటూ అడిగట. అది విని వైశంపాయనుడు ఇలా చెప్తున్నారు జనమేజయుడితో. ఏమని అంటే, ఈ జనమేజయుడు వైశంపాయనుడు మధ్య జరిగిన ఈ సంభాషణనంతా, ఈ కథనంతా కూడా ఇక్కడ సూతుడు సౌనకాది మహర్షులకి చెప్తున్నారనమాట. మరి ఆ కథని మనం చెప్పుకుంటున్నాం అని అర్థం చేసుకోవాలి. రాజా, పాపాలను పోగొట్టే దివ్యము పుణ్యమైన కథను చెప్తాను విను. ఈ కథ విని గుర్తుంచుకున్నవాడు వృద్ధి చెందిన వంశం కలవాడే స్వర్గలోకంలో పూజించబడతాడు. మహారాజా, నారాయణుని వల్ల జన్మించిన బ్రహ్మ గొప్ప తేజస్సాలి.
అతడు సమస్త ప్రాణాలను సృష్టించాడు. మహత్తత్వం నుండి అహంకారము, దాని నుండి పంచభూతాలు పుట్టాయి. ఇది మొదటి సృష్టిగా చెప్పబడుతూ వచ్చింది మనకి. ఇప్పుడు నేను విస్తారంగా నా బుద్ధిని అనుసరించి ఈ సృష్టి విషయాన్ని చెప్తాను. దానివల్ల కీర్తి వృద్ధి చెందుతుంది. ఈ సృష్టి విషయాన్ని చెప్పేవాళ్ళు, విన్నవాళ్ళు ధనికులు, పేరు ప్రతిష్టలు కలవాళ్ళవుతారు. శత్రువులు నశిస్తారు. చివరికి స్వర్గం ప్రాప్తిస్తుంది. ఆయుష్ వృద్ధి పొందుతుంది. కాబట్టి విని తెలుసుకోవడానికి సమర్థులైన మీకు వృష్ణి వంశాన్ని, 4 విధాలైన ప్రాణుల సృష్టిని చెప్తాను అన్నారు. భగవంతుడు మొట్టమొదటిగా నీటిని సృష్టించాడయ్యా. తర్వాత ఆ నీటిలో వీర్యాన్నుంచాడు. నీటికి నారం అని పేరు కూడా ఉంది కదా. నీరు మానవులకు జన్మస్థానం, భగవంతుడు నివసించే ప్రదేశం కనుక భగవంతుడు నారాయణుడు అంటూ పిలువబడుతున్నాడు. భగవంతుడు నీటిలో ఉంచిన వీర్యం బంగారు గుడ్డుగా తయారైంది. ఆ గుడ్డు నుండి బ్రహ్మ పుట్టాడు. అక్కడే బ్రహ్మ చాలా కాలం ఉండి ఆ గుడ్డును 2 ముక్కలుగా చేశాడు. వాటిలో ఒక ముక్కతో భూమిని, రెండో ముక్కతోటి స్వర్గాన్ని నిర్మించాడు. ఈ 2 ముక్కల మధ్య భాగంతోటి ఆకాశాన్ని సృష్టించాడు. భూమిని నీటి మీద నిలబెట్టాడు. మళ్ళీ దాంట్లో సూర్యుణ్ణి, 10 దిక్కుల్ని సృష్టించాడు. కాలాన్ని, మనస్సుని, వాక్కుని, కామక్రోధాల్ని, అనురాగాన్ని అన్నిటినీ సృష్టించారు. తర్వాత బ్రహ్మ తన మనస్సు నుండి మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్తుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు అనే సప్తఋషుల్ని సృష్టించాడు. ఆ సప్తఋషులు కర్మమార్గమును గొప్పదానిగా తలిచారన్నమాట. ఆ తర్వాత బ్రహ్మ కోపమూర్తి అనే రుద్రుణ్ణి పుట్టించాడు. వీరికంటే పూర్వమే సనకుడు, సనాతనుడు, సనందనుడు, సనత్కుమారుడు ఈ 4 సృష్టించారు. వీరందరూ సంతానం కనడం అనే పనిలో నిమగ్నులై ఉన్నారు. సనత్కుమారులు వారు మాత్రం బ్రహ్మచారులుగా ఉండిపోయారన్నమాట. సప్త ఋషులు, రుద్రుడు సంతాన సమృద్ధి గల వంశాలకు జన్మనిచ్చారు. వారిలో యక్షులు, సూర్యుడు మొదలైన దేవతలు, కశ్యపుడు మొదలైన మహర్షులు కూడా ఉన్నారు. తర్వాత వాళ్ళు మెరుపులు, పిడుగులు, మేఘాలు, ఇంద్రధనస్సు, పక్షులు, పర్జన్యుడు వీటిని సృష్టించారు. యజ్ఞాల కొరకు వారు ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలను సృష్టించారు. సాధ్యులనేవాళ్లు ఈ వేదమంత్రాల ద్వారా దేవతల సంతోషం కొరకు యజ్ఞాలు చేశారని నేను విన్నానయ్యా అని చెప్పారు. చెప్పిన తర్వాత ఏం చెప్తున్నారు ఆయన? తర్వాత బ్రహ్మ తన ముఖం నుండి దేవతలను, రొమ్ము నుండి పితృదేవతలను, లింగం నుండి మనుషులను, నడుము నుండి రాక్షసులని సృష్టించి సాధ్యులనే పురాతన దేవతలను పుట్టించాడు. వాళ్ళు కాకుండా అనేకములైన పెద్ద ప్రాణులు, చిన్న ప్రాణులు బ్రహ్మ అవయవాల నుండి పుట్టారు అంటూ చెప్తారు మనకి. అప్పుడు వారు వశిష్ఠుడనే పేరు గల ప్రజాపతిని సృష్టించారు. ఈ విధంగా మనస్సు చేత ఎక్కువ సృష్టి చేసిన ప్రజలు వృద్ధి చెందలేదని బ్రహ్మ అప్పుడు తన శరీరాన్ని 2 ముక్కలు చేసట. ఓ ముక్క పురుషుడుగాను, ఓ ముక్క స్త్రీగాను చేసి అనేక విధాలైన ప్రజా సృష్టి చేశాడు అని ఈ గ్రంథం చెప్తాంది. ఆ స్త్రీ పురుషులు భూమి ఆకాశాలను వ్యాపించి ఉన్నారట. విష్ణువు విరాట్ పురుషుణ్ణి సృష్టించాడు. విరాట్ పురుషుడు మనువును సృష్టించారు. వారే మన్వంతర క్రమాన్ని నడుపుతున్నవారన్నమాట. రెండవది ఆపవ మన్వంతరంగా చెప్పబడుతుంది. ఆపవుని వల్ల కలిగిన స్త్రీ అంటే అయోనిజ, తల్లి గర్భం నుంచి పుట్టింది కాకుండా అన్నమాట. తరువాత ఆ అయోనిజ తర్వాత నారాయణుడు ఆ మనువు ద్వారా యోనిజ అయిన ప్రజాసృష్టిని చేయించారు అంటూ మనకి ఇందులో చెప్పబడింది. ఆ ఆది సృష్టిని తెలుసుకున్నవాడు కోరిన దాన్ని పొందుతాడు అంటూ హరివంశం నందలి హరివంశ పర్వంలో ఆది సృష్టి వర్ణన అంటూ మొదటి అధ్యాయంలో చెప్పారు. ఇక ఈరోజు 2వ కథ వచ్చేసరికలా మనకి ఈ ప్రజాసృష్టి అయిన తర్వాత ప్రజాపతి పురుషుడయ్యాడు. అతడు అయోనిజ అయిన ఈ శతరూపను భార్యగా చేసుకున్నాడు. ఆపవుని మహిమచేత శతరూప 10,000 సంవత్సరాలు తపస్సు చేసి సంతానం కొరకు భర్త వద్దకు వెళ్ళింది. అతడే స్వయంభూ మనువు అన్నమాట. అతని మన్వంతరకాలం 71 యుగాలు. ఆ మనువు వలన శతరూప వీరుడనే పేరు గల కుమారుణ్ణి కందనమాట. ఆ వీరుడనే అతనికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని 2 పుత్రులు జన్మించారు. కామ్య ప్రియవ్రతుని
భర్తగా పొంది సామ్రాట్, కుక్షి, విరాట్, ప్రభు అనే 4 పుత్రుల్ని కంది. ప్రజాపతి అయిన అత్రి ఉత్తానపాదుణ్ణి తనకి కుమారుడిగా దత్తత చేసుకున్నాడనమాట. ఉత్తానపాదుడికి సూనృత అనే ఆవిడతోటి వివాహం అవుతుందన్నమాట. ఈ సూనృత అనే ఆవిడ ధర్ముడనే అతనికి అశ్వమేధ యాగం ద్వారా జన్మించిందనమాట. ఆవిడే మనకి ధ్రువుని తల్లి అవుతుంది. ఉత్తానపాదుడు ఈ సూనృత ద్వారా ధ్రువుడు, కీర్తిమంతుడు, శివుడు, శాంతుడు, అయస్పతి అనే పుత్రుణ్ణి కంటారనమాట. ధ్రువుడు 3000 దివ్య సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అతని కోరిక గొప్ప కీర్తిని పొందాలని బ్రహ్మ సంతోషించి సాటిలేని స్థానాన్ని అతనికి ఇస్తాడనమాట. ధ్రువుడికి బ్రహ్మ ఇచ్చిన స్థానం సప్త ఋషులకు ముందుంటుందన్నమాట. శుక్రాచార్యుడు అతని మహిమను అనేక విధాలుగా కొనియాడతారు. ధ్రువుడికి శ్లిష్టి, భవ్యుడు, శంభు అనే కుమారులు కలుగుతారన్నమాట. ఈ శ్లిష్టికి సుచ్ఛాయ అనే స్త్రీ ద్వారా రిపు, రిపుంజయ, పుణ్య, వృకల, వృకతేజస్సుడు అనే పుత్రులు వారికి కలుగుతారు. వాళ్ళ వంశం ఆ రకంగా వృద్ధి చెందుతుంది. రిపుని భార్య బృహతి. వారిద్దరికీ చాక్షువ మనువు జన్మిస్తాడనమాట. ఈ చాక్షువుకి అతని భార్య పుష్కరిణికి వీరణుడు అని జన్మిస్తాడు. ఈ వీరణునికి అతని భార్య నడ్వలకి ఊర్వు, పురువు, శతద్యుమ్నుడు, తపస్వి, సత్యవాకు, అతిరాత్రుడు, అగ్నిష్టుత్తు, సుద్యుమ్నుడు, అభిమన్యుడు, అనినందనుడు అని 10 మంది జన్మిస్తారు. ఊరు అనేవాడు అగ్ని కుమార్తెను పెళ్లి చేసుకుని అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, గయుడు, అంగీరసుడు అంటూ 6 సంతానంగా పొందుతారు. అంగుడు యముని కుమార్తె అయిన సునీధ వల్ల ఒక కుమారుణ్ణి కంటాడు. అతని పేరు వేణుడు. ఈ వేణుడు ధర్మాన్ని అతిక్రమించాడు. తపోధనుల హితోక్తులను నిర్లక్ష్యం చేశాడు. యథేచ్ఛగా విహరించాడు. ప్రజాకంటకుడయ్యాడనమాట. తాపసులు దాంతోటి ఎంతో ఆగ్రహం చెంది వేణుడు కుడిచెయ్యి మధించేశారు. అప్పుడు దాని నుండి పృథు చక్రవర్తి జన్మించాడనమాట. అతన్ని చూసిన ఋషులు ఎంతో సంతోషించారు. ఈ పృథు చక్రవర్తి గురించి మనం ఇంకా విశేషాలు రేపటి కథలో తెలుసుకుంది. ఆ తర్వాత వంశం ఏ విధంగా వృద్ధి చెందింది, ఇంకా ఏమేం విషయాలు జరిగాయన్నది తెలుసుకుందాం. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో హరివంశంలో ఇంకో కథ, పృథు చక్రవర్తి కథ తెలుసుకుందాం మనం. అంతవరకు సెలవు.